హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో మరికొన్ని ఆపోజిట్ వర్డ్స్ తెలుసుకోబోతున్నాము. ఈ క్లాస్లో మరికొన్ని యాంటోనిమ్ వర్డ్స్ తెలుసుకుందాం. అర్థమైంది లర్నర్స్? లెండ్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ బారో అవుతుంది. లూజ్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ గెయిన్ అవుతుంది. లక్కీ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ అన్లక్కీ అవుతుంది. లూనసీ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ శానిటీ అని అవుతుంది. లాంగ్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ షార్ట్ అవుతుంది. లాయల్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ డిస్లాయల్ అవుతుంది. మెమొరీ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ఆబ్లివియన్ అని అవుతుంది. మోడెస్ట్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ఇమ్మోడెస్ట్ అవుతుంది. మేజర్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ మైనర్ అవుతుంది. మ్యారేజ్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ సెలిబసీ అని అవుతుంది. మెచ్యూర్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ఇమ్మెచ్యూర్ అవుతుంది. మెరిట్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ డీమెరిట్ అవుతుంది. మలడి అనే పదానికి ఆపోజిట్ వర్డ్ రెమెడీ అని అవుతుంది. మెటీరియల్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ స్పిరిచువల్ అని అవుతుంది. మేనేజ్మెంట్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ మిస్మేనేజ్మెంట్ అవుతుంది. అర్థమైందా? మోనోగమి అనే పదానికి ఆపోజిట్ వర్డ్ పాలిగమీ అని అవుతుంది. మోనోటనీ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ వెరైటీ, డైవర్సిటీ అని అవుతుంది. మిజరీ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ లిబరల్ అని అవుతుంది. మైల్డ్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ వైల్డ్ అవుతుంది. న్యూట్రల్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ పార్షియల్ అవుతుంది. న్యూ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ఓల్డ్ అవుతుంది. నార్మల్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ అబ్నార్మల్ అవుతుంది. అర్థమైందా? ఆరిజిన్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ఎండ్ అవుతుంది. ఒమిషన్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ కమిషన్ అవుతుంది. ప్రమోట్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ డీప్రమోట్ అవుతుంది. ప్లెజర్ అనే పదానికి యాంటోనిమ్ వర్డ్ డిస్ప్లెజర్ అవుతుంది. పొల్యూట్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ప్యూరిఫై అవుతుంది. పర్ఫెక్ట్ అనే పదానికి వ్యతిరేక పదము ఇంపర్ఫెక్ట్ అవుతుంది. పెరెనియల్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ టెంపరరీ అని అవుతుంది. పాజిబుల్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ఇంపాసిబుల్ అవుతుంది. ప్రెజెన్స్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ఆబ్సెన్స్ అవుతుంది. పాపులర్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ అన్పాపులర్ అవుతుంది. పొలైట్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ఇంపొలైట్ అవుతుంది. పేషెంట్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ఇంపేషెంట్ అవుతుంది. ప్రిజర్వేషన్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ డిస్ట్రక్షన్ అవుతుంది. ప్రైవేట్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ పబ్లిక్ అవుతుంది. ప్లెయిన్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ కన్సీల్డ్ అవుతుంది. పొలైట్నెస్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ రూడ్నెస్ అవుతుంది. ప్రొలాంగ్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ షార్టెన్ అవుతుంది. ప్రాపర్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ఇంప్రాపర్ అవుతుంది. ప్రొప్రైటీ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ఇంప్రొప్రైటీ అవుతుంది. పార్ట్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ హోల్ అవుతుంది. పర్మిట్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ప్రోహిబిట్ అవుతుంది. పార్షియల్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ఇంపార్షియల్ అవుతుంది. ప్రిసీడ్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ సక్సీడ్ అవుతుంది. పబ్లిష్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ సప్రెస్ అవుతుంది. పనిష్మెంట్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ పార్డన్ అవుతుంది. న్యాచురల్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ ఆర్టిఫిషియల్ అవుతుంది. అర్థమైందా? ఈ క్లాస్లో కొన్ని యాంటోనిమ్ వర్డ్స్ అంటే వ్యతిరేక పదాలని తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.